లేదా తపశ్శక్తితో కానీ లేదా అన్వయమైనటువంటి సాధనములతో కానీ జ్ఞానమును పొందితే అది ఉపయుక్తమవుతుందా, లేక గురువు గారి యొక్క శుశ్రూష చేసి నేర్చుకున్న విద్య మేధస్సునందు నిలబడి శీలమును దిద్దడములో ఉపయోగపడుతుందా? అంటే విద్య ప్రధానమైన ప్రయోజనం ఏమిటి అంటే అది శీల వైభవమును దిద్దగలగాలి, వ్యక్తుల స్వభావమును దిద్దేదై ఉండాలి. స్వభావము అనున్నది పుట్టుకతో వస్తుంది. పుట్టినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క స్వభావము కలిగి ఉంటాడు. ఆ స్వభావమును పట్టుకోవడానికే అక్షరాభ్యం చేసేటప్పుడు అనేక రకములైనటువంటి వస్తువులను అక్కడ పెట్టి పిల్లవాడిని పాకుతూ వెళ్ళి ముట్టుకోమంటారు. ఆ పిల్లవాడు దేనిని పట్టుకుంటాడో చూస్తుంటారు. ఆ పట్టుకున్న వస్తువులను బట్టి వాడు దేనిని ముట్టుకుంటాడో దానిని బట్టి వాని వాసనా బలమును నిర్ణయం చేసుకుంటారు. దానిని బట్టి వానికి ఎటువంటి విద్య జరిపించాలన్నది నిర్ణయం చేస్తారు పెద్దలు, తల్లిదండ్రులు. పుట్టుకతోనే అందరూ ఒకేలా ఉండరు. ఒకడు ఒకలా ఉంటే ఇంకొకడు ఇంకొకలా ఉంటాడు. అలా ఉండడానికి కారణం గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మల రుచి వాసన. గత జన్మలో నేను చాలా పాప పనులు చేసి ఉంటాను, కానీ ఎక్కడో చచ్చే ముందర మహాభాగవతులను దర్శించుంటాను. వారు చెబుతున్నటువంటి వేదాన్ని విని తన్మయత్వంలోకి వెళ్ళుంటాను. ఆ వాసన బలంతో మళ్ళీ ఎక్కడో అనగారి కులంలో నన్ను పుట్టించాడు. ఏ ప్రయోజనం లేని కులంలో నన్ను పుట్టించాడు. కానీ కొంత వయసు వచ్చిన తర్వాత నా వాసన బలంతో మళ్ళీ నీవు దైవానికి సంబంధించిన జ్ఞానాన్ని 10 మందికి పంచరా అని ఆ వాసన బలం ద్వారా రావడం జరిగింది అనుకుంటాం. అప్పుడప్పుడు కొన్ని విషయాలు జీవితాలలో జరుగుతుంటాయి. మనం ఎదిగినప్పుడు ఒక రకంగా ఉంటాం, ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకో స్థానంలోకి వెళ్ళిపోతుంటాం. వాసన బలం దాన్ని బట్టి ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ పూర్వజన్మ కర్మల వాసన రుచి ఏముంటాయో వాటిని పట్టుకొని జీవుడు ఇంకొక శరీరంలోకి వెడతాడు. ఈ జన్మలో జీవుడికి ఒక విషయం మీద విశేషమైన అనురక్తి ఉన్నట్లయితే ఆయన శరీరం విడిచిపెట్టేటప్పుడు మనస్సు ఆ వాసననే పట్టుకొని బయటకు వెళ్ళి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. కొంతమంది పిల్లలు చిన్నతనములోనే ప్రత్యేక ప్రజ్ఞా పాఠవాలను ప్రదర్శిస్తూ ఉంటారు. మనకు ఆ అమ్మాయిలాగా కొందరు పిల్లలు చేస్తున్నారు కదా, చిన్న వయసులో ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. అలా పూర్వజన్మ వాసన అది. పూర్వజన్మలో ఆ అమ్మ సరస్వతి మాత, సాక్షాత్తుగా ఎంతో జ్ఞానాన్ని బోధించినటువంటి మాత. ఆ మాత ఈ రోజున కొందరు పిల్లలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కారణం పూర్వజన్మ వాసన బలం వారిది. ఆ వాసన బలం అలా పట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ రకంగా కొంతమంది పిల్లలు అలా ఉంటారు. అది జీవుడికి గత జన్మల్లో మిగిలిపోయిన లక్షణం. అలా పట్టుకొని వెళ్ళినది ఏది ఉన్నదో అది మంచి వాసన అయితే పర్వాలేదు. పొరపాటున కత్తులు పట్టి పొడిచే వాసన ఉందనుకోండి, తిని తాగే వాసన ఉందనుకోండి, వాడికి పూర్వజన్మ వాసన, వాడిని ఒక పట్టాన మార్చలేమిక, పరమ దరిద్రంగా ఉంటుంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకో, పూర్వజన్మ వాసన తగు జాగ్రత్తగా ఉండాలంటే జరిగిన జన్మల గురించి చెప్తలేరు, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి జన్మల గురించి బోధ చేస్తున్నారు. ఈ జన్మలో గనక నీచ నికృష్టమైన పనులు చేసిన వాసనతో గనక మనము కాలం చేస్తే మరో జన్మ అలానే వస్తుంది. ఇంకో రకంగా ఎట్లుంటుందంటే, ఈ జన్మలో మహాపండితుణ్ణి, కానీ నాది ఎప్పుడు కూడా ఒకరిని వంచాలి, ఒకరిని లోబరుచుకోవాలి, ఒకరిని మోసం చేయాలి, ఎటుపెట్టి నేను గొప్పగా సంపాదించాలనేటువంటి దాంతో నడుస్తుంది. కానీ పండితుణ్ణి ఇలా జీవనం గడిచింది. ఒకరోజు నాడు చచ్చే సమయంలో ఒకరిని మోసం చేసి చచ్చాను. ఈ వాసన బలం మరో జన్మకు వస్తుంది. ఎలా అంటే, మరో జన్మలో గజ దొంగగా పుట్టిస్తాడు. కానీ చాలా గొప్ప గొప్ప జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్తుంటాడు. కారణం పూర్వజన్మలో చేశాడు అలాంటి పనులు, వంచాడు. కానీ పండితుడు. ఇప్పుడు పాండిత్యంలో ఉన్న జ్ఞానాన్ని ఇస్తాడు, కానీ దొంగగా పుట్టిస్తాడు. వాడు మాట్లాడుతుంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏం జ్ఞానవంతురా, ఇంత పెద్ద జ్ఞానవంతుడా, కానీ దొంగ ఎలా అయ్యావురా
అని అంటుంటారు. అంటే పూర్వజన్మ వాసన బలం. తగు జాగ్రత్త. ఈ జన్మలో చేసిన కర్మలే మరుజన్మ నిర్ణయిస్తాయి. అంటే ఎంత ధార్మికంగా ఇప్పుడు నువ్వు బ్రతికితే అంత గొప్ప జన్మ మరొకటి వస్తుంది. మరొక జన్మ లేదని దయచేసి అనుకోమాకండి. మరొక జన్మ ఉంది అని చాలా సందర్భాల్లో మనకు రుజువులతో సహా నిరూపించింది మహాభారతం. రేపు అన్నది ఉన్నది అని ఎలా నమ్ముతున్నావో, రేపటికి ఎలా నీవు బ్యాంకు బ్యాలెన్స్ దాచిపెట్టుకుంటున్నావో, రేపటి కొరకు కొన్ని వస్తువులు దాచిపెట్టుకుంటున్నావో, రేపటి కొరకు నీ ఇల్లును ఏ రకంగా తీర్చిదిద్దుకుంటున్నావో, అలాగే ఈ ఆత్మ కూడా రేపటి ఇంకో జన్మ ఎత్తుతుంది అని అర్థం. ఈ రోజు గడుస్తుంది. రోజు అంటే ఇప్పుడు నీవు బ్రతికున్నావని అర్థం. నిన్నటి రోజు గడిచిపోయిందని నీకు ఎలా తెలుసో గత జన్మ అలా గడిచిపోయిందనేది కూడా రుజువే. ఇంతకు మించి చెప్పరు ఇది శాస్త్రం. దీన్ని పట్టుకుంటే మనుష్యుడికి అర్థమైపోతుంది ఈ జన్మలో నేను ఏమి చెయ్యాలి అనేది. ఈ జన్మలో ఎంత ధార్మికమైన పనులు చేస్తే మరు జన్మ నాకు వస్తుంది. అది బాగా పట్టుకోమని చెప్తుంది మహాభారతం. కాబట్టి ఈ విషయం నందు దానిని మార్చాలంటే దాన్ని మార్చుకోవాలి. అంటే చెప్పే విషయమును వాని స్వభావం మారటానికి వీలుగా చెప్పగలిగిన దక్షత కలిగిన వ్యక్తి గురువుగా ఉండాలి. వాడికి పట్టుకున్న విశేషమైన చెడు వాసన బలమును గురువు తొలగిస్తాడు. పరమేశ్వరమూర్తి బండరాయిలో ఉంటుంది. పరమేశ్వరుడు ఎక్కడ ఉంటాడు? బండరాయిలో ఉంటాడు. కానీ బయటకు ఎలా వస్తుంది అది? మీరు నేను పోయి మొక్కి వస్తాడా? బయటకు రాడు. లేదా స్వయంభూగా స్వామివారు వెలవాలి. అలాంటివి ఉన్నాయి కదా, క్షేత్రాలు చాలా ఉన్నాయి స్వయంభూగా. లేదంటే ఒక వ్యక్తి రావాలి, ఒక శిల్పి రావాలి. ఆ శిల్పి ఎలాంటి వాడు? చాలా అనుభవం ఉన్నటువంటి శిల్పి రావాలి. వచ్చి ఆ తొక్కే బండను, అందరూ తొక్కుతున్నారు ఆ బండను, దాన్ని ఇంత పెద్ద బండను తెచ్చి దాన్ని 2 భాగాలు చేశాడు. అందులో పనికిరాని భాగాన్ని పక్కన పడేశాడు. పనికొచ్చే భాగాన్ని తీసుకొని దెబ్బ మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. కొట్టినా కొద్ది ఏమవుతుంది? ఆ బండ ఒక రూపానికి వచ్చేస్తుంది. ఒక రూపానికి వచ్చిన దాన్ని తీసుకెళ్ళి ఒక కాడ పెడతాడు, ప్రతిష్టాపన చేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ బండను అందరూ మొక్కుతారు. దేవుడు 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 అని మొక్కుతారు. మరి ఇంకో భాగం ఉందే, ఆ భాగం ఎక్కడికి వెళ్ళింది? సాకి రేవు కాడికి వెళ్ళింది. బట్టలు పిండే కాడికి రేవుకి వెళ్ళింది. ఇప్పుడు ఆ బండ మీద ఏం కొడుతున్నారు? బట్టలు కొడుతున్నారు. మరి ఏది ఇక్కడ పునీతమైనటువంటి బండ? స్వామివారి రూపు తీసుకున్నటువంటి బండనా? ఎప్పుడు మురికి బట్టలు తెస్తే కొట్టినటువంటి బండనా? మా స్వామివారి రూపం వచ్చినటువంటి శిలకే మనం ఎక్కువ విలువిస్తాం, కానీ కాదు. నిజానికి బట్ట బండి మీద పెట్టి కొడితే మురికినంత వదిలించి పరమ తేలికగా చేస్తుందో చూశారా? ఆ బండే నిజమైన మోక్షాన్ని పొందింది. ఎందుకంటారు? దేవుడి దగ్గరికి 100 మంది వచ్చారు. దేనికి వచ్చారు? మలినమైన మనస్సును పట్టుకుని ఉతకడానికి వచ్చారు దేవుని దగ్గరికి. ఆ బండ దగ్గరికి 100 మంది విడిచేసినటువంటి మురికి కలిగిన బట్టలు పట్టుకుని వెళ్ళారు అక్కడికి. ఇప్పుడు ఆ బట్టను బండ మీద పెట్టి కొడితే 100 బట్టలకు కలిగిన మురికి పోయింది. కానీ మురికి పట్టుకుని వచ్చిన దేవుడి దగ్గరికి వచ్చి నా మురికి పోవాలని ఎవ్వరు ఓరుకోడు. ఇక్కడికి వచ్చి ఇంకా నాకు అంటించుకోవడానికి కోరుకుంటాం. ఇంకో 10 లక్షలు ఇవ్వు దేవుడా, ఈ బంగారమే ఆ నగలి అని కోరుకుంటుంటాం మనం. అంటే ఏ రాయి గొప్పదైంది? ఇక్కడ మురికిని వదిలించే రాయి గొప్పదైంది. అంటే మరి దేవుడు ఎందుకు కాలేదు? రూపం వచ్చింది, ఇక్కడ పవిత్రమైన రూపం వచ్చింది. కానీ ఇక్కడికి మలినాన్ని పోగొట్టుకోవాలని వచ్చేవారు రావట్లేదు. మలినాన్ని పెంచుకోవడానికి వస్తున్నారు. కానీ అక్కడికి నా మలినం పట్టుకుంటా, నేను దీన్ని వదులుకోను అని బండ మీద దెబ్బ కొడితే ఏమవుతుంది? ఖచ్చితంగా మలినం పోతుంది. ఇంత పరమార్థాన్ని చెప్తారంటే శిల్పి బండి రాయిలోంచి విగ్రహం పైకెత్తుతాడు. అక్కడ రాని పరమేశ్వరమూర్తి బయటకు తీస్తాడు శిల్పి. కాబట్టి ఈ జన్మలలోనూ ఉత్తర జన్మలలోనూ కూడా వాడు పరమేశ్వరుని వైపుకు వెళ్ళడానికి మార్గం సుగమం చేసి కొన్ని కోట్ల జన్మలు ఎటో వెళ్ళిపోయిన తర్వాత వాని జన్మ పరంపర తగ్గించి వానిని పరమేశ్వరుని దగ్గరికి గురువు మాత్రం నలపగలడు.
గురువు ఎప్పుడు నడపగలడు? గురువును నీవు పట్టుకుంటే నడపగలడు. గురువును పట్టుకోకపోతే నడవలేవు. గురువు నిన్ను పట్టుకోడు, నీవే గురువును పట్టుకోవాలి. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. గురువు నన్ను పట్టుకోడు. గురువుకు అక్కర్లే. గురువు ఆల్రెడీ ఇంకో గురువును పట్టుకున్నాడు. ఈ గురువు ఇంకో గురువును పట్టుకుంటాడు. ఆ గురువే పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి నీవు పట్టుకో, గురువును పట్టుకుంటే ఖచ్చితంగా నీకు పునర్జన్మకు కావలసినటువంటి జన్మ పరంపరను ఇస్తాడు. అవకాశం ఉంటుంది. దానిని పుస్తకములో చదువుకున్నట్లయితే అది అనుష్ఠాన క్రమంలో జ్ఞాపకము రాదు. నేను పుస్తకంలో చదువుకున్నాను, నాకు వస్తుందా? దాన్ని ఎలా మాట్లాడాలో తెలియదు. పుస్తకం నేర్పుతుందా? ఇలా మాట్లాడని పుస్తకం నేర్పదు. ఇంకొక గురువు గారి దగ్గరికి వెళ్ళి నేను కొంత శిష్యరికం చేస్తే గురువు నేర్పుతాడు. అరే పుస్తకంలో ఈ మాట ఉంది కదరా, దీన్ని ఒక కాడ తగ్గించి మాట్లాడు, ఒక కాడ పెంచి మాట్లాడు, ఒక కాడ గట్టిగా మాట్లాడు. కొన్ని మాటలు గట్టిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు వింటారు. నేను పుస్తక జ్ఞానం చదివితే ఏం చేస్తా? అంతటా నవ్వుకుంటూనే చెప్తాను. ఆ నవ్వేదాన్ని ఒక్కొక్క చోట కోపంగా కూడా చెప్పాలి, ఒక్కొక్క చోట ప్రేమతో చెప్పాలి, ఒక్కొక్క చోట నవ్వుతూ చెప్పాలి. అది గురుముఖంగా ఉంటే వస్తుంది. పుస్తకాన్ని చదివినంత మాత్రం జ్ఞానం వస్తుందేమో, కానీ ఆ జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలంటే, విజ్ఞానం అంటే 10 మందికి పంచితే అది విజ్ఞానం అవుతుంది. మన దగ్గర జ్ఞానం ఉంది, అది విజ్ఞానం వైపు వెళ్ళిపోవాలి. అంటే ఏం చేస్తూ వస్తుంది? 10 మందికి పంచితే అది విజ్ఞానం అవుతుంది. నేను పంచను, నా జ్ఞానం నా దగ్గరే ఉండాలి అనుకుంటే అది విజ్ఞానం కాదు. ఆ జ్ఞానం రేపు పొద్దున అజ్ఞానంలోకి వెళ్ళిపోతుంది. ఎందుకు దాన్ని ఆచరించలే? ఎప్పుడు ఇలానే పెట్టుకున్నా లోపల. నేను ఆదివారం మాంసాహారం తినద్దు అనుకున్నాను, ఎక్కడో విన్నాను, నా మనసులోనే పెట్టుకున్నాను, ఎవ్వరికి చెప్పలేదు. కానీ నేను ఒక్కరినే తినకుండా ఉంటున్నాను. ఎలా అయిపోతుంది నాగరా? కాదు. అలా కాకుండా దీన్ని 100 మందికి పంచాను. ఇప్పుడు 100 మంది ఏమంటారు? పలానా ఆయన చెప్పాడయ్యా, నేను విన్నాను, బంద్ చేశాను, దానివల్ల ఎంతో గొప్ప తేజస్సును పొందానయ్యా, అదృష్టవంతునయ్యా, నిజంగా ఆ రోజు వచ్చి ఆయన చెప్పకపోతే ఈరోజు నాకు ఈ అలవాటు వచ్చేది కాదయ్యా అని గుర్తు చేస్తాడా లేదా? అందులో నీకు విజ్ఞానం దారపోస్తాడు పరమేశ్వరుడు. నీ జ్ఞానాన్ని అతడు అందిస్తే నీవు విజ్ఞానం అయిపోతావు. నీ దగ్గర తెలిసిన జ్ఞానాన్ని ఎప్పుడు దాచిపెట్టుకోకు. చెడేదైనా ఉంటే దాచిపెట్టుకో లోపల, దాన్ని పంచకు. మంచిదేని ఉంటే 10 మందికి పంచు, జ్ఞానివై కూర్చుంటావు. కాబట్టి అది గురువు గారు శిష్యునికి స్వభావం తెలుసుకున్నవాడు కాబట్టి శిష్యుని స్వభావం మారేటట్టు చాలా బాగా చెబుతాడు. గురువు దగ్గర నేర్చుకున్న విద్య తనను దిద్దడానికి పనికి రాకుండా ఉండదు, అది తన స్వభావం మార్చుతుంది. కాబట్టి ఈ దేశంలో రోమశ మహర్షి పునర్జన్మలు తగ్గడం వలన ఈశ్వరుని యందు చేరిపోవడానికి మార్గం సులభమైపోతుంది. దీనికంతటికి ప్రలోభమే కారణమైంది. అందుకే ఈ దేశంలోనే ప్రత్యేకించి పురాణేతిహాసములను తరచుగా ఉపన్యసించడం, దానికి దేవాలయ ప్రాంగణములే ఆలవాలము కావడం అనేది ఎప్పుడు కూడా జరుగుతున్న విశేషముగా ప్రకాశించింది. ఇక్కడి యజ్ఞభూమి ఇక్కడి విషయమును నిరూపణ చేసింది. ఇక్కడికి దేవతలు వచ్చి ఆ విషయం నిర్ధారించారు అని రోమశ మహర్షి ధర్మరాజు గారికి చెప్పాడు. అంత ధర్మరాజు గారు, అలాగా మహర్షి, అలాగైతే ఆ విశేషం ఏమిటో నాకు సవివరంగా తెలియపరచండి అని రోమశ మహర్షిని అడిగారు. అడిగితే వెంటనే